క్రింది వాటిలో సరైంది ఏది అని అడుగుతున్నాడు. స్టేట్మెంట్ ఏబిసిడి ఇవ్వడం జరిగింది. స్టేట్మెంట్ ఏ, మనకు కనిపించని చందమామ అవతలి భాగం నుంచి మట్టి శిలలను సేకరించి భూమికి తెచ్చేందుకు చైనా 2024 మే 3న చాంగే 6 వ్యోమనౌకను ప్రయోగించింది. బి స్టేట్మెంటు, చాంగే 6ను వెన్చాంగ్ శాటిలైట్ లాంచింగ్ సెంటర్ నుంచి లాంగ్ మార్చ్ 5 రాకెట్ ద్వారా ప్రయోగించారు. చాంగే 6లో ఆర్బిటర్, ల్యాండర్, అసెండర్, రీఎంట్రీ మాడ్యూళ్ళు ఉన్నాయి. డి స్టేట్మెంటు, ల్యాండర్ భాగంలో ఫ్రాన్సు, ఇటలీ, ఐరోపా అంతరిక్ష సంస్థ, స్వీడన్కు చెందిన పరికరాలు ఉన్నాయి. ఆర్బిటర్లో పాకిస్తాన్కు చెందిన IQ-Q అనే పేలోడ్ కూడా ఉంది. చైనా జరిపినటువంటి చందమామ ప్రయోగం గురించి ఈ అన్ని స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతాయి. కంటికి కనిపించని చందమామ అవతలి భాగం నుంచి మట్టి శిలలను సేకరించడానికి చైనా ప్రయోగించినటువంటి రాకెట్ పేరు ఏంటంటే, వ్యోమనౌక ఏంటంటే చాంగే 6 అనేటువంటిది 2024 మే 3న ప్రయోగించింది. సో ఈ 21 క్వశ్చన్కు సంబంధించి ఆప్షన్ 4 అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇందులో పాకిస్తాన్కు చెందిన IQ-Q అనే పేలోడ్ కూడా ఉంది. ఫ్రాన్స్, ఇటలీ, ఐరోపాకు చెందినటువంటి పరికరాలు ఇందులో ఉన్నాయి. ల్యాండర్ భాగంలో ఇవి కూడా గుర్తుంచుకోవాలి. 22nd క్వశ్చన్, కింది వాటిలో సరైంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్పోర్టును దుబాయ్లో నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసము 2.9 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ ఎయిర్పోర్టుకు అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు పెట్టనున్నారు. ఈ ఎయిర్పోర్ట్లో 5 రన్వేలు, 400 ఎయిర్ క్రాఫ్ట్ గేట్లను ఏర్పాటు చేస్తారు. ఏడాదికి 260 మిలియన్ల మంది ప్రయాణించవచ్చు. 22nd క్వశ్చన్, దుబాయ్లో నిర్మించనున్న అతిపెద్ద ఎయిర్పోర్టు గురించి ఇవ్వడం జరిగింది. సో అతిపెద్ద ఎయిర్పోర్ట్ను దుబాయ్ నిర్మిస్తుందని రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. 2.9 లక్షల కోట్ల ఖర్చుదంది. అంతేకాకుండా ఆ విమానాశ్రయంకు పేరు అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయము. 5 రన్వేలు, 400 ఎయిర్ క్రాఫ్ట్ గేట్లను ఏర్పాటు చేస్తారు. సుమారు 220 మిలియన్ల మంది అంటే 26 కోట్ల ప్రజలు ప్రయాణించవచ్చు. 22కు సంబంధించి ఆప్షన్ 2 అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 23rd క్వశ్చన్, 26వ వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్ సమావేశము WEC వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్ సమావేశము రీడిజైనింగ్ ఎనర్జీ ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్ అనే థీమ్తో ఇతివృత్తంతో ఎక్కడ జరిగింది? వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్ కాన్ఫరెన్స్ అనేటువంటిది రీడిజైనింగ్ ఎనర్జీ ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్ అనే ఇతివృత్తంతో ఎక్కడ జరిగింది? 26వ కాన్ఫరెన్స్ అది. ఆప్షన్ 1 నెదర్లాండ్స్ రోటర్డామ్లో జరిగింది. 2024లో నెదర్లాండ్స్ రోటర్డామ్లో 26వ వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్ సమావేశం జరిగింది. రీడిజైనింగ్ ఎనర్జీ ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్ అటువంటిది ఇతివృత్తము. అయితే 27వ WEC ఎక్కడ జరగబోతుంది అనేటువంటిది క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ఎక్కడ జరగబోతుంది అంటే 2026లో జరగబోతుంది. రియాద్, సౌదీ అరేబియాలో జరగబోతుంది. 24th క్వశ్చన్, శ్రీలంకలోని కంకె సంతురై ఓడరేవును పునరుద్ధరించేందుకు $61.5 మిలియన్ ఇచ్చిన దేశం ఏది? శ్రీలంకలోని కంకె సంతురై KKS అంటే దీన్ని ఓడరేవును పునరుద్ధరించేందుకు $61.5 మిలియన్ ఇచ్చిన దేశం ఏదంటే ఆప్షన్ 4 భారత్. ఓకేనా. ఈ కంకె సతురై ఓడరేవు అనేటువంటిది శ్రీలంక నార్థన్ పార్ట్లో ఉంటుంది. 25th క్వశ్చను, బంగ్లాదేశ్కు చెందిన 1500 మంది సివిల్ సర్వీసెస్ అధికారులకు శిక్షణ ఇచ్చేందుకు భారత్ ఒప్పందం చేసుకుంది. 2025 నుంచి 2030 వరకు ఈ శిక్షణ ఇవ్వనున్నారు. నాబార్డ్ భారత్లో వ్యవసాయ రుణాల వివరాల డిజిటలీకరణకు RBI ఇన్నోవేషన్ హబ్తో భాగస్వామ్యం చేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత చవకైన పాస్పోర్ట్ జాబితాలో భారత్ 2వ స్థానంలో నిలిచింది. భారత గనుల మంత్రిత్వ శాఖ ఢిల్లీలో క్రిటికల్ మినరల్స్ సమావేశాన్ని నిర్వహించింది. 25th క్వశ్చన్కు సంబంధించి ఆప్షన్ 2 అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. ABCD స్టేట్మెంట్లు అనేటువంటివి కరెక్ట్. 26th క్వశ్చను, ఏ దేశానికి చెందిన ఆరామ్కో చమురు కంపెనీ 2026లో కెనడా, US, మెక్సికోలో జరిగే ఫిఫా పురుషుల ఫుట్బాల్ ప్రపంచ కప్
2027లో జరిగే ఫిఫా మహిళల ఫుట్బాల్ ప్రపంచ కప్నకు స్పాన్సర్గా వ్యవహరించనుంది. 2026లో కెనడా, యుఎస్, మెక్సికోలో జరిగే ఫిఫా పురుషుల ఫుట్బాల్ ప్రపంచ కప్, 2027లో జరిగే ఫిఫా మహిళల ఫుట్బాల్ ప్రపంచ కప్నకు స్పాన్సర్గా వ్యవహరించిన ఆరామ్కో చమురు కంపెనీ అనేటువంటిది ఏ దేశానికి సంబంధించింది? ఆప్షన్ 2 సౌదీ అరేబియాకు సంబంధించింది. 27th క్వశ్చన్, భారత జీడిపి వృద్ధి 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎంత శాతంగా ఉండొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది? డెలాయిట్ ఇండియా ఎంత అంచనా వేసింది భారత జీడిపి వృద్ధి రేటు 2024-25 ఆర్థిక సంవత్సరంలో? 3 డెలాయిట్ ఇండియా అంచనా వేసినటువంటి భారత జీడిపి వృద్ధి రేటు ఎంత అంటే 2024-25 ఆర్థిక సంవత్సరానికి 6.6%. 28th క్వశ్చన్, నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధనలో విమానయాన రంగం ద్వారా CO2ను కార్బన్ డైఆక్సైడ్ను ఎక్కువగా విడుదల చేస్తున్న మొదటి 5 వర్ధమాన దేశాల్లో మొదటి 3 స్థానాల్లో ఉన్న దేశాలు వరుసగా నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధనలో విమానయాన రంగం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ను ఎక్కువగా విడుదల చేస్తున్న మొదటి 5 వర్ధమాన దేశాల్లో మొదటి 3 స్థానాల్లో ఉన్న దేశాలు వరుసగా 2 అమెరికా, చైనా, ఇండియా. అమెరికా, చైనా, ఇండియా విమానయాన రంగం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ను ఎక్కువగా విడుదల చేస్తున్న దేశాలు ఇవి. అమెరికా ఫస్ట్, చైనా సెకండ్, ఇండియా థర్డ్. ఇది ఎవరి పరిశోధన అంటే నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధన. 29th క్వశ్చన్, క్రింది వాటిలో సరైనది ఏది? స్టేట్మెంట్ ఏ ఏమంటున్నారంటే ఇండియాలో 17వ నవరత్న కంపెనీ IRDA ఇండియన్ రెన్యూవేబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ. బి స్టేట్మెంట్ ప్రస్తుతం మహారత్న హోదాను కలిగిన ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం 13. భారత్లో 13వ మహారత్న కంపెనీ ఆయిల్ ఇండియా లిమిటెడ్. ABC స్టేట్మెంట్లో ఏవి సరైనవి అంటే చూడండి, 17వ నవరత్న కంపెనీ IRDAకు ఇవ్వడం జరిగింది స్టేటస్. IRDA ఈ నవరత్న స్టేటస్ పొందింది రీసెంట్గా. అది ఎన్ని దాంతో కలిపి అంటే 17. సో కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. ఇక మహారత్న హోదాను కలిగిన ప్రభుత్వ రంగ సంస్థలు PSCలు ఎన్ని ఉన్నాయంటే 13 ఉన్నాయి. సో ఇది కూడా కరెక్టే. లాస్ట్గా 13వ మహారత్న హోదాను పొందిన కంపెనీ ఏంటంటే ఆయిల్ ఇండియా లిమిటెడ్. ఓకేనా, OIL ఆయిల్ ఇండియా లిమిటెడ్. సో ఈ 3 స్టేట్మెంట్లు కూడా కరెక్ట్ అవుతాయి. ఆప్షన్ 1 అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 30 క్వశ్చన్, ఇటీవల GI ట్యాగ్ లభించిన కచ్ అక్రాజ్ సంప్రదాయ వస్త్ర కళారూపం ఏ రాష్ట్రానికి చెందింది? 30 క్వశ్చన్, GI ట్యాగ్ లభించిన కచ్ అక్రాజ్ సంప్రదాయ వస్త్ర కళారూపం ఏ రాష్ట్రానికి సంబంధించింది? సో ఇక్కడనే ఉంది మనకు కచ్ అని ప్రాంతానికి సంబంధించింది. సో 4 అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గుజరాత్లోని కచ్ ప్రాంతానికి చెందిన కచ్ అక్రాజ్ అనేటువంటిది సంప్రదాయ వస్త్ర కళారూపం. దీనికి GI ట్యాగ్ లభించింది, భౌగోళిక గుర్తింపు. 31 క్వశ్చన్, థామస్ కప్ 2024 బ్యాడ్మింటన్ విజేతగా ఏ దేశం నిలిచింది? థామస్ కప్ 2024 బ్యాడ్మింటన్ విజేతగా ఏ దేశం నిలిచింది? 2 చైనా నిలిచింది. ఓకేనా, ఈ థామస్ కప్ 2024 చైనాలో జరిగింది. చైనా నిలిచింది విజేతగా. 32nd క్వశ్చన్, యూనిసెఫ్ ఇండియా కొత్త జాతీయ ప్రచారకర్తగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? యూనిసెఫ్ ఇండియా కొత్త జాతీయ ప్రచారకర్తగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? 2 కరీనా కపూర్ నియమితులు కావడం జరిగింది. యూనిసెఫ్ ఇండియా కొత్త జాతీయ ప్రచారకర్త, నేషనల్ అంబాసిడర్. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కాలేజ్ లండన్, ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన ప్రపంచంలోనే మొదటి ఊపిరితిత్తుల వ్యాక్సిన్ పేరు ఏంది? ప్రపంచంలోనే మొదటి ఊపిరితిత్తుల వ్యాక్సిన్ ఇది. అదేంటంటే లంగ్ వ్యాక్సిన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 33 క్వశ్చన్, ఆన్సర్ 1. సో ఈ లంగ్ వ్యాక్సిన్ ఏవేవి తయారు చేసినాయని గుర్తుంచుకోవాలి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కాలేజ్ లండన్, ఫ్రాన్సిస్ క్రిక్
ఇన్స్టిట్యూట్ ఇవన్నీ కూడా అభివృద్ధి చేయడం జరిగింది. ఇది ప్రపంచంలోనే మొదటి ఊపిరితిత్తుల వ్యాక్సిన్ లంగ్ వ్యాక్సిన్.